ఇది మనకి ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప కన్సీవ్ చేయడం జరిగింది. అది ఆ అమ్మాయి డెలివరీ అప్పుడు భయపడి పుట్టిన బిడ్డని డిస్పోజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇది బయటకు వచ్చినప్పుడు అది ఎలా జరిగింది, ఏం జరిగింది, దానికోసం ఆ అమ్మాయి వయసు కూడా ఇప్పుడు మేజర్, బట్ కన్సీవ్ అయినప్పుడు షీ ప్రాబబిలీ ఆమె మైనర్ అయి ఉంటారు. దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మన పీడీ గారు, తర్వాత మన డీసీపీఓ గారు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, ఎన్జిఓస్ని కూడా పెట్టి ఆ అమ్మాయి చాలా చిన్న పాప కాబట్టి ఆమె స్ట్రెస్లో కూడా ఉంటుంది. ఒకటి బయట సమాజంలో ఏమనుకుంటారు కానీ, సో రకరకాలు ఆమెకు ఒత్తిడి లేకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూర్చొని వాళ్ళు స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు. దాని ద్వారా అసలు ఆమెకి కన్సెన్షువల్గా ఏం జరిగింది, ఇది ప్రైమా ఫేసి అలా చెప్తున్నారు. అది మేము కూడా రికార్డ్ పరంగా ఎస్టాబ్లిష్ చేసి, అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయి చెప్పే వర్షన్ కూడా మనకి టెక్నికల్గా కూడా డిఎన్ఏ టెస్ట్ అనేది కూడా చేస్తాము. అది కారణం ఎవరు అన్నది కూడా డిఎన్ఏ టెస్ట్లోంచి వస్తుంది. సో ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చూసి ఖచ్చితంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. గోప్యంగా ఉంచారనేది ఇప్పుడు మనకి పోక్సో చట్టం కింద ఎవరైనా మైనర్ మీద ఇట్లా గర్భం దాల్చినప్పుడు, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా అసాల్ట్ జరిగినప్పుడు చెప్పడం చట్టపరంగా మన బాధ్యత. అది వాళ్ళకి అమ్మాయి ఏం చెప్తుంది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని నేను హైడ్ చేశాను అని ఆ అమ్మాయి వర్షన్ చెప్తున్నారు. తర్వాత ఆ వెస్ట్రన్ డ్రెస్ కూడా ఫ్రాక్ లాగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి హైట్ని బట్టి అది అమ్మాయి వర్షన్. అమ్మాయి మీద ఎలాంటి ప్రెషరు ఏమీ లేకుండా కూడా మనకి వన్ స్టాప్ సెంటర్ కానీ సైకాలజిస్ట్ని కూడా ఆమె దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. ప్రెషర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ఆమె చెప్పిన డీటెయిల్స్ని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలో, ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ చెప్తాం లేటర్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫైడ్ సస్పెక్ట్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఈ డిఎన్ఏ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారం విల్ గో ఫార్వర్డ్. అది వేరే రకంగా తీసుకోవద్దండి. ఇది ఆ ఘటన హాస్టల్లో ఎవరో ఒకరు వచ్చి అగంతకుడు వచ్చి దాడి చేసిన ఘటన కాదు. డెలివరీ అది ఆ అమ్మాయి విక్టిమ్ రైట్స్ కూడా మనం చూసుకోవాలి. షీ ఈజ్ ఎ మేజర్, షీ హాజ్ డెలివర్డ్ ఏ బేబీ అండ్ ఆమె అవుట్ ఆఫ్ వెడ్లాక్ వల్ల రావడం వల్ల ఆమె ఎలా డిసిషన్ తీసుకుంది దాని మీద కూడా వాళ్ళు అదే అడుగుతున్నారు ఆమెని. ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ ఒత్తిడి ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది ఆ అమ్మాయి మీద కూడా. పెళ్లి కాకుండా బిడ్డ పుట్టడం అనేది కూడా నార్మల్ కాదు కదా. దానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి తర్వాత అది ఎవరి నాలెడ్జ్లో లేదని అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయిని కూడా ఒత్తిడి లేకుండా, ఇంకేదైనా భయం కూడా లేకుండా వాళ్ళందరూ ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు. ఆమె చెప్పేదాని ప్రకారం విల్ టేక్ యాక్షన్ ఆన్ దోస్ పీపుల్. అండ్ ఈ నాలెడ్జ్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరి మీద కూడా వాళ్ళని కేసు పార్టీ చేస్తాం. ఇది అంతకుముందు జరిగిన ఘటన వేరు. అది ఫోర్స్ఫుల్గా ఆ అమ్మాయిని ఇది చేయడం జరిగింది. దీంట్లో కొంచెం కన్సెన్సస్ ఉన్నట్లు మనకు కనపడుతుంది. కానీ ఆ అమ్మాయి క్షేమం మనకి ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయి ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు. డాక్టర్స్ కూడా అది ఎంత ప్లసెంట్ అంత క్లియర్ చేశారు. నెక్స్ట్ ఈ చర్యల పరంగా చూస్తే మనము పోయినసారి స్కూల్స్ అన్నీ కూడా కలెక్టర్ గారు మేమందరం కూడా మీటింగ్ పెట్టి అన్ని స్కూల్స్ని సెక్యూర్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ స్కూల్స్ నుంచి వాళ్ళు ఏ హాస్టల్స్ చదువుతున్నారో అవన్నీ కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇది జరిగిన ఘటన కూడా మార్చ్ ఆ టైంలో జరిగి ఉండొచ్చు, ఈ కన్స్యూమెంట్ డేట్ని మనం చూసుకుంటే. సో ఇలాంటి హాస్టల్స్ అన్నింటిలో కూడా ఆ మేనేజ్మెంట్స్తో పిలిపించి మాట్లాడడము, అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకోవడం కన్నా వాళ్ళ బాగోగులు కూడా వాళ్ళు కేర్ఫుల్గా తీసుకునేటట్లు చర్యలు తీసుకుంటారు. అందుకే కదా మనం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో పోలీస్ పరంగా కూడా హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవన్ విల్ బి బ్రాట్ టు ద జస్టిస్. ఏంటి అది స్కూల్స్ ఆడిట్ చేశారు. ఇది లిస్ట్ ఉందో లేదో ఒకసారి మన డీసీపీ
మిషనరీస్ అంతకుముందు చేయలేదు, ఇప్పుడు మిషనరీస్ కూడా దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద పర్మిట్. అదే సార్, అంటే హాస్టల్స్ని నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎక్కడా కూడా తనిఖీ చేయకపోవడం వలన ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక మనదంటే రెండు రెస్పాన్సిబిలిటీస్. ఒకటి ఫోర్స్ఫుల్గా వాళ్ళ మీద ఎలాంటి జరగకుండా చూసుకోవడం ఒక ఆస్పెక్ట్. రెండు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం. ఇట్లాంటివి ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మనకి మైనారిటీలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో ఇంకో వ్యవహారాల్లో పడకుండా ఉండాలనే అవేర్నెస్ పెంచడం కూడా ఇంపార్టెంట్. ఇది రెండో కేటగిరీకి చెందింది. దీంట్లో ద్వారా పెద్ద ఎత్తున మనం ఇప్పుడు అభయ చూస్తున్నాము. చాలా వరకు స్కూల్స్, కాలేజెస్ అన్నిట్లో కూడా ఈ అవేర్నెస్ పెంచడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ఒక మైనర్ డిఫరెన్స్ వస్తుంది 17 to 18 years ఏజ్లో. ఆ ఏజ్లో టీనేజ్ ఉండొచ్చు. ఆ లవ్ ఎఫెక్ట్ పడకుండా ఇంకా ఫర్దర్ మనం చర్యలు తీసుకుంటాం, అవేర్నెస్ తీసుకొస్తాం. అండ్ అబ్బాయిల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకొస్తాము. అనవసరంగా మీరు లవ్ కన్సెన్షువల్గా పోయినా కూడా ఆ కన్సెంట్ ఉండదు కాబట్టి మీరు కూడా అనవసరంగా పోక్సో నిందితులు అవుతారు. సో అది అబ్బాయిల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా కూడా మేము చర్యలు తీసుకుంటాం. చాలామంది ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నారు, గవర్నమెంట్ హాస్టల్స్లో ఉన్నారు. అక్కడ తనిఖీలు చేసిన సందర్భాలు కానీ వాళ్ళకి అవేర్నెస్ ఒకటి అండి, తనిఖీలు అంటే మళ్ళీ ఆ పిల్లల చదువులను కూడా మనం డిస్టర్బ్ చేసి ఆ రకంగా కొడుతుంది. ఇది చాలా డెలికేట్ ఇష్యూ. పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము, స్కూల్ మేనేజ్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి ప్రోగ్రెస్ తీసుకొస్తాము. ఇది ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నాయి కదా, ఇవన్నీ మనం చిన్నగా సార్ట్అవుట్ చేసుకోవడానికి అవేర్నెస్ కూడా బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఈ పాప ఒక మైనారిటీలో ట్రైనింగ్ అవుతున్నట్టుగా చెప్పింది ఈ అమ్మాయి ఏలూరులో. అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఏప్రిల్లో వెళ్ళాను అంది. తర్వాత పేరెంట్స్తో అంటే పేరెంట్స్ ఈ అమ్మాయిని చూడటానికి రాలేదు. ఈ అమ్మాయి కూడా మామూలు ఫోన్లోనే మాట్లాడుతుంది. అయితే ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయిని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. అమ్మాయిని మామూలుగా సైకలాజికల్గా స్టేబుల్ అయిన తర్వాత సరిగ్గా ఎంక్వైరీ చేసుకుని దానికి సంబంధించి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అదే ఇన్ఫర్మేషన్ రిపోర్టు మేము గవర్నమెంట్కి పంపిస్తున్నాం. మేడం, గతంలో దయానంద హాస్టల్లో బాలికల మీద లైంగిక వేధింపులు అన్ని హాస్టల్స్ తనిఖీ చేస్తామని చెప్పారు. కానీ తర్వాత ఒక హాస్టల్ కూడా తనిఖీ చేసే సందర్భం అంటే ప్రభుత్వ హాస్టల్కే తనిఖీలు జరుగుతూనే ఉన్నాయండి. ప్రభుత్వ హాస్టల్లో తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని హాస్టల్స్ అంటే రిజిస్ట్రేషన్ కానీ ఏమీ లేకుండా రహస్యంగా ఇలాగా జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అవి కూడా ఇప్పుడు మన కలెక్టర్ మేడం అవన్నీ వెలికి తీసి వాటన్నిటి మీద ఇప్పుడు ఎంక్వైరీలు వేస్తున్నారు. అన్ని అదే ఇప్పుడు ఏవైతే మన దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తనిఖీలు చేస్తారు. రిజిస్టర్ కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుని అది కూడా యాక్షన్ అది గుర్తింపు లేదన్నట్టుగా తెలిసింది. అది చూస్తారు మేడం గారు చూస్తారు. అదే చేస్తారు ఇప్పుడు అవన్నీ చేస్తారండి. చేస్తారండి అవన్నీ చేస్తారండి. అవన్నీ తీస్తున్నారు. మైనారిటీ ఆఫీసరు, కలెక్టర్ గారు అందరూ కలిసి. నేను కొత్త రీసెంట్గా వచ్చానండి. ఇంకా నేను అవన్నీ తీసుకోవాలి. ప్రస్తుతానికి చూస్తున్నాం, తనిఖీలు చేస్తున్నాం. చేశారండి, తనిఖీలు చేశారు. అంటే మేము నోటీసులు ఏమి అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే తెలుస్తున్నాయి కదా.